శ్రీ మహావిష్ణువు కొలువైన స్థలం వైకుంఠం. వైకుంఠానికి మనం ఎక్కడికి వెళ్ళలేం, కానీ ఇలా వైకుంఠం అని చాలామంది అంటుంటారు. అదే ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అని ఈ వైకుంఠ ఏకాదశికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? దాదాపుగా ముక్కోటి మంది దేవతలు ఈరోజు విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుంచి విష్ణుమూర్తి గరుడిని వాహనంగా చేసుకుని ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి తనను కొలిచిన భక్తులకి సకల సౌఖ్యాలు కలిగించడం వల్లే ఈ ముక్కోటి ఏకాదశికి ఆ పేరు వచ్చింది. అయితే ఈ ఏకాదశి రోజున మనం విష్ణువుకి పూజించాలి. ముఖ్యంగా పసుపు రంగు పూలతో, పసుపు రంగు బట్టలతో, చక్కని తెల్లగా చేసుకున్న నైవేద్యంతో, అంటే పాయసం కానీ లేకపోతే తెల్లటి పాలు కానీ ఏదైనా సరే తెల్లటి నైవేద్యం కనుక పెడితే చాలా మంచిది. ఇక అంతేకాకుండా ఈరోజు విష్ణుమూర్తిని మనం ఉత్తర దిక్కు నుంచి తెరిచే ద్వారం నుంచే దర్శనం చేసుకోవాలి. అంటే మామూలుగా మనం నిత్యం చేసుకునే దర్శనము ముందు వైపు దర్శనాన్ని ఈరోజు గుడిలో మూసివేసి ఉత్తర దిక్కున ఉన్న తలుపులు మాత్రమే తెరిచి ఆ వెంకటేశ్వరుని కానీ విష్ణుమూర్తిని కానీ మనం కొలుస్తాం. అంతేకాదు ఈరోజు విష్ణు సహస్రనామాలు విన్నా, చదివినా, లేకపోతే ఏదైనా సరే పాటగా పాడినప్పటికీ కూడా ఎంతో శుభం కలుగుతుంది. ఇక ఈరోజు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పూర్వం మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు సకల ఇబ్బందులు దేవతలకు కలిగించి ఎక్కడ దాక్కోవాలో తెలియక అన్నంలో దాక్కుంటాడు. అయితే విష్ణుమూర్తి ఆ రాక్షసుని సంహరించడం కోసం తను అక్కడికి బయలుదేరగా తన కంటి చూపు నుంచి వచ్చే ఒక శక్తి ఆ బియ్యంలో ఉన్న మురాసురుణ్ణి వధిస్తుంది. అందుకే ఆ శక్తి పేరుని ముక్కోటి ఏకాదశి అని పెడతాడు, లేదా ఏకాదశి అని పెడతాడు విష్ణుమూర్తి. అందుకనే విష్ణు భక్తులు ఏకాదశి రోజున అన్నాన్ని ముట్టరు. ఇక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున అన్నాన్ని కానీ అన్నంతో చేసిన పదార్థాలు కానీ అస్సలు తినకూడదు. అందుకనే ఈ పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ మీరు కానీ పిల్లలు కానీ ఎవరూ చేయకండి. అలా చేయకపోవటం వల్ల మీకు సకల శుభాలు చేకూరుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.